నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కువైట్లో ఉన్నానా మన ఆంధ్రాలో ఉన్నానా అని. ఎందుకో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను అలా రూమ్లోంచి దిగి బయట కిందికి వచ్చానని లేదు, ఒక పాప, చిన్న పాప కానీ డబ్బులు అయితే అడుక్కుంటూ కనిపించింది. ఏదో నాకు తోచినంత ఒక 30 రూపాయలు అయితే ఇచ్చాను. చూసారా, కువైట్లో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అందులో చిన్న పిల్ల పాప, మసిరి పాప. ఇది వచ్చి నేనుండే ఏరియా ఫర్వానియా అనమాట. ఇందులో ఆల్మోస్ట్ మన ఇండియా వాళ్ళే ఉంటారు. ఇండియా వాళ్ళు, అందులో మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫర్వానియా అనే ఏరియాలో. చూసారా, ఇక్కడ అమరావతి స్టూడియో పేరు కూడా తెలుగులోనే ఉంది. అక్కడ ఎదురుగా ఉండేది వచ్చి రాయలసీమ హోటల్. ఈ రాయలసీమ హోటల్లో రాగి సంగటి, నాటుకోడి పులుసు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దాని పక్కనే అమరావతి హోటల్ కూడా ఉంటుంది. చూసారా, మన రాయలసీమ స్టైల్లో తినాలన్నా దొరుకుతుంది, అమరావతి స్టైల్లో తినాలన్నా దొరుకుతుంది. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇంకా మనకి మార్నింగ్ అయితే ఏదైనా మంచి టిఫిన్ తినాలనుకున్నా అది కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ బయట చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం అలానే ఉంటుంది. ఒక లోపలికి ఎంటర్ అవుతా అని ఒక పెద్ద పెనం పెట్టుకొని దాని మీద దోశలు అయితే వేస్తూ ఉంటారు. మనం అక్కడే కూర్చొని కావాలంటే తినచ్చు, లేకంటే రూమ్కి తీసుకెళ్ళి పార్సల్ అయినా తీసుకెళ్ళి తినచ్చు. నేను వెళ్ళంగానే 5 ఒక డబల్ ఎగ్ దోశలు అయితే ఆర్డర్ ఇచ్చాను. ఈ డబల్ ఎగ్ దోశలకి కారం మన రాయలసీమ స్టైల్లో మొత్తం మన గొడ్డు కారం ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఎర్రగా మంచి స్పైసీగా అయితే ఏమని చెప్పాను నేను. సేమ్ మన ఇంటికాడ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి గుడ్డు దోశలు అయితే ఇక్కడ.